మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలకి అయితే రాష్ట్రం మొత్తం రగిలిపోతుంది. అయితే టీడీపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు. సార్, అంబటి రాంబాబు వైసీపీ నేత సీఎం చంద్రబాబు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు? మీకు అందరికీ నేను ఒకటే చెప్పేది, అదొక చెత్త పార్టీ అండి. దాన్ని బ్యాన్ చేస్తే బాగుంటుంది. వీ హ్యావ్ టు టేక్, ఎందుకంటే మీకు గుర్తుందా, కొన్ని పార్టీస్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియాలో కొన్ని పార్టీస్, అంటే వీళ్ళదంతా అరాచకం ఉంటుంది లేకపోతే అని కొన్ని పార్టీస్ని కేరళలో ఇట్లాంటివి కొన్ని బ్యాన్ చేశారు. ఈ పార్టీని కూడా బ్యాన్ చేస్తేనే మనకు అందరికీ బాగుంటుంది. లేకపోతే ఇంకో పని ఏమంటే ప్రెసిడెంట్ ట్రంప్ అని వచ్చి జగన్మోహన్ రెడ్డిని లిఫ్ట్ చేసి తీసుకొని పోతే మనం అందరం బాగుంటాం. ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ లేదండి. దే ఆర్ రౌడీస్. ఎవరన్నా ఉన్నారు అంటే వీ కెన్ క్లియర్లీ షో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే రౌడీ బ్యాచ్. నా ప్రకారం అట్లీస్ట్ దాంట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నా రియలైజ్ అయ్యి ఆ ప్రెసిడెంట్ అన్నా మార్చేస్తే పార్టీ బాగుపడుతుంది. మీ పొలిటికల్ లైఫ్ ఈజ్ బికమింగ్ జీరో. ద వే మీరు యాక్ట్ చేస్తుండేది ఈ రోజు అనుకుంటున్నారు తెలుసా, ఇదేదో హెడ్లైన్స్ వచ్చింది, మాకు సింపతి పెరుగుతుంది, మమ్మల్ని అటాక్ చేస్తే ఏదో ఉంటుంది. అరే నువ్వు మాట్లాడింది ఎందుకు? మాట్లాడే పని ఏమిటికి? మీరు లేవనెత్తాల్సింది ఏం సబ్జెక్ట్స్? ప్రజల్లో సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, అవి ఎత్తండి. ప్రాపర్గా డీటెయిల్గా పోండి. అవి మర్చిపోయేసి బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మేమేం మాట్లాడతలేము. ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్ ఎవరినన్నా బూతులు మాట్లాడుతున్నారు, ఎవరినన్నా అంటున్నారా? మేము రూలింగ్లో ఉన్నాం కదా. 164 ఉంది, అయినా మేము ఏమన్నా అంటున్నామా? మాకు ఎవరన్నా అంటే లెఫ్ట్ అండ్ రైట్ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు వేసుకుంటారు. సో ది పాయింట్ ఈజ్, వాళ్ళు డైవర్ట్ చేసేదానికో లేకపోతే ఈ రకంగా బిహేవ్ చేస్తే మేము గెలుస్తాం అనుకోవడము, వాళ్ళు దే హ్యావ్ నాట్ రియలైజ్డ్ వై దే హ్యావ్ గాట్ 11 seats. 24లో ఎందుకు 11 seats వచ్చింది? మేము 29లో గెలిచాలంటే ఏం పనులు చేయాలనే దానికన్నా వాళ్ళు రివర్స్లో పోతున్నారు. అంటే మాకు 11 వద్దు, మాకు సింగిల్ డిజిటే చాలా ఉన్నట్టు వాళ్ళ పరిస్థితి. సో దే వాంట్ ఓన్లీ సింగిల్ డిజిట్ నాకు తెలిసి. ఎందుకంటే ద వే దే ఆర్ వర్కింగ్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు అసెంబ్లీకి రండి, చర్చించండి. లేకపోతే మీరు డిబేట్స్లో అన్నా కరెక్ట్గా పాయింట్ అన్నా మాట్లాడండి, సాలిడ్ పాయింట్స్ తీయండి. అది రూలింగ్ పార్టీకి టఫ్గా ఉండే లెక్క ఇచ్చినారనుకో, మేము పని చేసేదానికి ఇంకా క్లారిటీగా, ఇంకెక్కడైనా మిస్ అవుతున్నాం మేము పని చేయాలి. అసలు వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ దట్ యాజ్ అన్ అపోజిషన్. ఆ అపోజిషన్ స్టేటస్ లేదు స్టేటస్ ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. స్టేటస్ కావాలని కోరుకుంటారు. 29లో మీకు కావాలంటే అట్లీస్ట్ ఇప్పుడు పని చేస్తే రేపు స్టేటస్ అన్న వస్తుంది 29కి, లేకపోతే సింగిల్ డిజిట్లో పడిపోతారు. సరే, వాళ్ళకి అధికారం కూడా లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరిని చూసుకొని చేస్తున్నారు సార్ ఇట్లాంటి ఘాటు వ్యాఖ్యలు? వాళ్ళకి ధీమాయం అంటే మా సార్ సాఫ్ట్ అని అనుకుంటున్నారు. చంద్రబాబు గారు సాఫ్ట్, ఏం చెయ్యరు అనే ధీమాలో ఉన్నట్టున్నారు నాకు అనిపించి. బట్ చట్టం దాని పని చేసుకొని పోతుంది. అందుకనే యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే చంద్రబాబు గారు ఇన్నిసార్లు ఎంతన్నా హీస్ బీన్ లాడ్ ఆఫ్ పేషెన్స్ ఉంటుంది సార్తో. వాళ్ళ అది అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. మరి ఇది తప్ప నాకు తెలిసి, లేకపోతే ఎవరు స్ట్రాటజీ ఇస్తున్నారో, ఇట్లా మాట్లాడితే మేము గెలుస్తాం అనుకుంటున్నారో 29లో వాళ్ళకి నమస్కారం పెట్టాలా. ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎవరు ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇట్ ఈస్ ఎ సూసైడల్ అండి. నేను అంటున్నా కదా, ఇట్ ఈస్ అ సూసైడల్ ఫర్ ద టోటల్ పార్టీ. వాళ్ళు బిహేవియరల్ మార్చుకోకపోతే మాత్రం ఇట్ విల్ బీ ఇన్ సీరియస్ ట్రబుల్. ఫ్యూచర్ కూడా వాళ్ళకు ఉండదని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు పార్టీ కనుక క్రమశిక్షణ చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? ఇలాంటి సీఎం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. సీఎం గారు పైన మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీలో హెడ్ రియలైజ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే అంత సక్రమంగా ఉంటుంది. వెన్ ద లీడర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హారిబుల్, ద హోల్ సిస్టమ్ ఈజ్ హారిబుల్. ఇప్పుడు మా దాంట్లో మా లీడరు పర్ఫెక్ట్ ఉంటాడు కాబట్టి మేమంతా కూడా పర్ఫెక్ట్గా పోతాం. అక్కడ రివర్స్ కదా ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన థింకింగే వేరు. చెల్లికి తల్లికి న్యాయం చేయలే, ఇంకా గొడ్డలది అవి ఉన్నాయి ఇష్యూస్. ఆయన స్ట్రాటజిక్గా ఏదో ఒకటి చేసి ఇట్లా పనులు చేసే ఆయన పవర్లో వచ్చింది. ఫ్యూచర్లో కూడా ఏదో ఇట్లా చేసి నేను పవర్లో రావచ్చు అని అనుకుంటున్నాడేమో నేను అనుకుంటున్నా. లేకపోతే అంబాటి గారిని వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అటాక్ చేసి ఏమన్నా చేసేస్తే సింపతి పొందాలనుకుంటున్నాడు. అంటే
ఆయన స్ట్రాటజీ ఈజ్ లైక్ దట్. మీరు చూస్తే ఎప్పుడు కూడా ఆయన డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఇట్లా చేస్తే మేము వచ్చిన తర్వాత మేము ఈ రకంగా చేస్తేనే అవుతుందని చెప్పి ఎప్పుడు రాలే. ఇట్ ఈస్ ఆల్ ఆన్ సింపతి బేసిస్. ఈ హ్యాడ్ కమ్, ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చారు. అప్పుడు వాళ్ళ చిన్న చనిపోయినప్పుడు అది మా పైన వేసి వచ్చిండేది. సో వాళ్ళ స్ట్రాటజీనే అది, ఏదో ఇట్లాంటి క్రియేట్ చేయాలా, గెలుచుకోవాలా 29లో అనేది వాళ్ళ ఫీలింగ్స్. బట్ దట్ డజంట్ వర్క్ ఆల్వేస్. వాళ్ళు మార్చుకోవాలా, పని తీరు పద్ధతి మార్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. సార్, వైసీపీ పార్టీ అంబటి రాంబాబు ఏదైతే సీఎం పైన చేసిన వ్యాఖ్యలు పక్క పెట్టేసి అంబటి రాంబాబు పైన దాడికి వాళ్ళు ప్రతీకారంగా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు రివర్స్గా. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరు చేశారు దాడి? ఆయనకు ఒక్కటన్నా గీత పడిందా? ఏం పడలే. ఆడ పోయినారు, కొంతమంది ఏదైనా అటాక్ చేసినారేమో, ఇంటి పైన అటాక్ చేసినట్టున్నారు. బట్ ఆయనకి ఐ డోంట్ థింక్ ఆయనకేం డ్యామేజ్ అయ్యేలాక పర్సనల్గా ఏం కాలేదు. హౌస్ పైన డ్యామేజ్ అయింది. బట్ దట్ ఆల్సో ఈజ్ నాట్ రైట్ నా ప్రకారం. మన కార్యకర్తలు కూడా ఏమంటే కొద్దిగా ఒక్కొక్కసారి ఇంకా తట్టుకోలేకపోయినారు. ఎందుకంటే చంద్రబాబు గారిని అంత గలీజ్గా మాట్లాడినప్పుడు తట్టుకోలేకపోయినారు. బట్ మా సార్ కూడా అసలు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ హీల్ నెవర్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. చట్టం అదే అండి, దాని పని చేసుకోబోతుంది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే రివ్యూ చేస్తారు, చెక్ చేస్తారు. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కూడా, మా దాంట్లో అట్లాంటిది ఏమి ఉండదు. మా పార్టీ ఉంది, మా వాళ్ళు ఏం చేసినా వదిలేస్తారు, అట్లాంటిది ఏమి ఉండదు. ఒకవేళ అక్కడ రియలిస్టిక్గా ఏమన్నా అయింది, అది ప్రూవ్ అయింది అనుకోండి, వాళ్ళకు కూడా అరెస్టులు ఉంటాయి. మీకు గుర్తుందా లేదా, ఒక 8 months బ్యాక్ 10 months బ్యాక్ ఎవరో ఒక మన తెలుగుదేశం కార్యకర్త గలీజ్గా మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేసిచ్చారు. ఆల్మోస్ట్ 2 to 3 weeks పోయాడు, సస్పెండ్ చేశారు. సో వీ హ్యావ్ ఎ వెరీ సిస్టమాటిక్గా రన్ చేస్తాం పార్టీని. ఇట్లాంటివన్నీ మేము ఎంకరేజ్ కూడా చేయం. సార్ అసలు ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, వైసీపీ పార్టీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఘాటుగానే విమర్శించాడు. అంటే మా పార్టీ కూడా వస్తుంది రేపు, మేము మీ వెనకాల ఉంటాం, మేము ఇక్కడ దాడి చేసినా కూడా పోలీస్ స్టేషన్ కూడా మేము ఉంటాం, అంటే ఎక్కడ నిద్రపోయినా కూడా కళ్ళలో కూడా మేము ఉంటాం, అప్పుడు మా అధికారం వస్తాయి అంటున్నారు. దీన్ని ఎలా చూడుస్తారు? వాళ్ళందరూ అట్లేం మాట్లాడతారు. 29లో సింగిల్ డిజిట్ వస్తారు. మాట్లాడమనండి, అట్లే ఇంకా రెచ్చిపోయి మాడవాలని, అప్పుడే వాళ్ళు సింగిల్ డిజిట్లోకి వస్తారు. నా ప్రకారము యాక్చువల్గా దట్ ఈస్ నాట్ రైట్. బట్ వాళ్ళు అట్లా మాట్లాడడంతో నాకు తెలిసి సింగిల్ డిజిట్. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోకపోతే మేము వస్తున్నాం అంటే ఎవరు ఉంటారు చెప్పండి? ఏ కార్యకర్త ఉంటాడు, ఏ లీడర్ ఉంటాడు? ఎట్లా వస్తారు? నేను మొన్న పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పోయినా, అందరు హ్యాపీగా ఉన్నారు. ఎవరిని ప్రశ్నిస్తున్నా వీఆర్ హ్యాపీ. మాకేదో చిన్నగా సమస్యలు చెప్తారు, ఏదో పోలనో అంటే ఇట్స్ నాట్ మేజర్. ఓవరాల్ దే ఆర్ వెరీ హ్యాపీ. అసలు ఎందుకు వస్తారు? ఏమన్నా ఉండాలా కదా. ఈ పార్టీ మేము చేసిండేది మిస్టేక్స్ చెప్పాలా, ఇది వర్స్ట్ అని చెప్పేదానికి ఏముంది? టిట్కో హౌస్ ఇప్పుడు మనం దాటుతున్నాం, టిట్కో హౌస్ వాళ్ళు చేశారా? మనం చేస్తున్నాం. మీరు ఏదైనా తీసుకోండి, కర్నూలుకే తీసుకుంటే ఎన్ని రివైవ్ చేస్తున్నాం. మన అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఎందుకు చేయలే? దానికి ప్రశ్నించారా? దానికి అడగారా? 5 years చేయలే కదా, మేము చేస్తున్నాం. బీసీ భవన్, కాపు భవన్ మేము చేస్తున్నాం. యూ టేక్ డెవలప్మెంట్స్ ఇన్ కర్నూలు, వీఆర్ డూయింగ్. మీరు ఏం చేశారు? ప్రజలు హ్యాపీగా ఉన్నారు కదా మా గవర్నమెంట్లో. మీరు అనుకున్నట్లు మాట్లాడితే మీరు సింగిల్ డిజిట్లో మాట్లాడాలా, మీరు సింగిల్ డిజిట్లోకి వస్తారు. మాట్లాడకుండా సమస్యల పైన ఏదైనా మాట్లాడితే రేపు అపోజిషన్లో కూర్చుంటారు అని నా ప్రకారం. సార్, అభివృద్ధి విషయానికి వస్తే పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు 10,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇంకా ఏం కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చే ఉంది? ఇప్పుడు ఉన్న 10,000 కోట్ల ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభం కానికి ముందుంటాయి? 10,000 కోట్ల పనులు జరుగుతున్నాయండి. మీరు కావాలంటే చూడొచ్చు. రిలయన్స్ ఆల్రెడీ వర్క్స్ అంతా స్పీడ్గా అవుతా ఉంది. షెడ్ కూడా ఆల్మోస్ట్ డన్. రేపు మార్చ్లోనో ఏప్రిల్లోనో ఫస్ట్ ఫేజ్ కింద ముఖేష్ అంబానీ గారే వస్తానని కూడా మన అఫీషియల్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆయన రావడం అంటే మనమంతా అదృష్టంగా భావించాలా. ఫీజ్ గోన్ కమ్, ఇట్ విల్ బి గ్రేట్. ఎందుకంటే ఇంకా ఎక్స్పోజ్ అయ్యేదానికి మనకి ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్కి అదొక అడ్వాంటేజ్. ఇది కాక నా ప్రకారం నేనంటూ ఒక టార్గెట్ పెట్టుకున్న ఒక 50,000 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఓరోకల్ పార్క్ రావాలని ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్. హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు గెట్ అనేది ఉంటుంది. అండ్ సార్ అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ చూస్తున్నారు. మీరు యూ సీ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్ని ప్రాంతాలలో మేజర్ ఏరియాస్లో అంతా కూడా మనకు జరుగుతుంది. సో ఫెంటాస్టిక్ ఉంటుందండి. మీరు కమింగ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూ విల్ సీ హ్యూజ్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే 9 months మీరు చూసింటారు రిపోర్ట్. ఈ మధ్య ఒక పెద్ద సర్వే చేసే కంపెనీ రిపోర్ట్ చేసింది. April to December ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ కానీ పెట్టుబడులు వచ్చిండేది కానీ ఇండియాలో 1 crore వచ్చిందంటే దాంట్లో 25% ఆంధ్రప్రదేశ్ కుడ్ అట్రాక్ట్ అని చెప్పి ఇచ్చింది. ఇది నేను మా తెలుగుదేశం పార్టీ చేసిన సర్వేలు కాదు, ఇది ఒక సర్వే సంస్థ
పెద్ద సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది, ఫోర్బ్స్ అనేది. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, పీపుల్ ఆర్ హ్యాపీ. మాకి 100% ఇప్పుడు కాదు కదా, కంటిన్యూస్గా మా ఎన్డీఏ గవర్నమెంటే కొనసాగుతుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్స్ ఈజ్ లైక్ సింగపూర్, యూసే, జపాన్, యుఏఈ, ఇవన్నీ కూడా ఒకసారి స్టేబుల్ ఉందనుకోండి గ్రోత్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. గుజరాత్ చూడండి ఎట్లా డెవలప్ అయింది, 25-30 ఏళ్ళ నుంచి పైన అక్కడ ఒకటే గవర్నమెంట్ ఉంది, అందుకనే అంత గ్రోత్ ఉంది. ఎనీ టైం ఒక గ్రోత్ అనేది కంటిన్యూ కావాలా, ఒక విజన్తో థాట్తో పని చేయాలా అంటే కంటిన్యూస్ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ ఆర్ అవేర్. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి లీడరు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అనేది క్లారిటీ ఉంది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా నథింగ్ ఈజ్ గోన్ టు చేంజ్. వాళ్ళు గలీజ్గా మాట్లాడితే వాళ్ళు సింగిల్ డిజిట్లోకి వస్తారు. దట్ ఈజ్ ద ఓన్లీ థింగ్. వాళ్ళు అట్టే మాట్లాడితే మంచిది. మేము హ్యాపీగా రేపు నెక్స్ట్ టైము 170 రావచ్చు, అవుట్ ఆఫ్ 175 చెప్పలేం. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో దే హ్యావ్ టు రియలైజ్. నా అడ్వైజ్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 థింగ్స్. ఒకటి, మీరు ప్రెసిడెంట్ని మార్చుకోండి, మీరు బాగుపడతారు. ఇంకోటి, అసెంబ్లీకి రండి, వచ్చి చర్చించండి, సబ్జెక్ట్స్ పైన మాట్లాడితే మీకు ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మాత్రం నో ఫ్యూచర్ ఇన్ దట్ పార్టీ. సార్, కర్నూలు నగరం విషయానికి వస్తే అప్పట్లో మీ తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు అప్పుడు మినిస్టరు, ఎమ్మెల్యేగా అప్పుడు అభివృద్ధి చూసినాక, తర్వాత ఇప్పుడు మీరు వచ్చినాక అభివృద్ధి అనేది కంటికి కనబడుతుంది. దీనిలాగా చూడొచ్చు, మొత్తం రోడ్ వైండింగ్ కానీ చాలా మటుకు ప్రజల మటుకు చాలా సంతోషిస్తున్నారు. చాలా కొన్ని ఏండ్లు కూడా తీరని సమస్యలు మీరు తీరుస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? బేసిక్లీ దట్ ఈస్ ద రీజన్. నేను ఫాదర్ని చూసే నేను రాజకీయాల్లో వచ్చినానండి. ఫాదర్ రాజకీయాల్లో లేకపోతే అసలు మనం రాజకీయాల్లో వచ్చేవాళ్ళమే కాదేమో. ఎందుకంటే అది మన లైన్ కాదు, మేము బిజినెస్ పీపుల్, ఒక ఇండస్ట్రియలిస్టులు. బట్ ఫాదర్ని చూసి వాళ్ళ ఓన్ సిటీని ఎంత గ్రో చేశారు, మనం కూడా చేయాలా, మనం కూడా రావాలా, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మనం రాజకీయాల్లో రావడం జరిగింది. దాని తగ్గట్టుగానే నేను కూడా పనిచేస్తున్నా. ఐదర్ హాస్పిటల్ అనుకోండి తీసుకోండి, లేకపోతే రోడ్స్ డెవలప్మెంట్లో చూస్తే మీకు మెయిన్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉండే షాప్స్ది ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉండేది. అది చాలా మంది డెత్స్ అయినాయి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక డెత్ జరిగింది. దాన్ని నీట్గా హ్యాండిల్ చేసుకొని సార్ట్అవుట్ చేసిన తర్వాత అందరు అప్రిషియేట్ చేశారు. పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో అనుకోండి, వీఆర్ డూయింగ్. ప్రతి వార్డ్లో 2-3 మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి అవి టేకప్ చేయమని చెప్పిన. అలాగే మనకి ఇప్పుడు బీపీఎస్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మ్యాక్సిమం డబ్బులు కలెక్షన్స్ వచ్చింది అనుకోండి, అదంతా మరి కర్నూలుకే డెవలప్మెంట్ విషయంలో వాడచ్చు అని. సో వీ హ్యావ్ ఎ ప్లాన్, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ప్లాన్. అండ్ ఖచ్చితంగా లాస్ట్ 19 నుంచి 24లో ఏమీ జరగలేదు. ఇప్పుడు 24 నుంచి 29లో యూ విల్ సీ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ కర్నూలు అండ్ సరౌండింగ్ ఆల్సో. ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాలో మీకు ఇండస్ట్రీస్ వచ్చినాయనుకోండి, పెద్ద ఎత్తున ఈ సైడ్ అంతా కూడా మనకి ఎయిర్పోర్ట్ సైడ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ వీఆర్ ఫోకసింగ్. ఏమున్నా ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా మన కర్నూలుకి వచ్చేసరికి యాజ్ అన్ ఎమ్మెల్యే ఐ హావ్ టు డూ జస్టిస్. ఐఎమ్ డూయింగ్ దట్ జస్టిస్. సార్, చాలా మంది హైకోర్టు బెంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఎప్పుడో త్వరలో రాబోతుంది అనుకుంటున్నారు? కంటిన్యూస్లీ నేను ఫాలోఅప్లో ఉన్నానండి, లోకేష్ గారు కూడా ఫాలోఅప్లో ఉన్నారు. అది సిస్టమ్ కొద్దిగా, అది ఎట్లా అంటే మనం ఏదో జీవో ఇచ్చేస్తే వచ్చేసేది కాదు. అది దెర్ ఈస్ అ ప్రాసెస్. హైకోర్టు జడ్జెస్ ఒకటి వాళ్ళు రివ్యూ చేసుకొని ప్యానల్ డిస్కషన్ చేసుకొని క్లియర్ చేయాలా. ఐ థింక్ దే నీడ్ టు సెండ్ ఇట్ టు సుప్రీం కోర్ట్ అండ్ టేక్ దేర్ కన్ఫర్మేషన్ ఆల్సో. అది అయిన తర్వాత వస్తుంది. బట్ మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే చంద్రబాబు గారు కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ ఉంది. అది మా ఎలక్షన్స్ ముందు కూడా మనం ఇచ్చిండేది. అది హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా కర్నూలులో వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అది వచ్చేది కూడా హార్ట్ ఆఫ్ ది సిటీ, లైక్ సి క్యాంప్, బి క్యాంప్, ఏ క్యాంప్లో మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము, అక్కడే వస్తుంది. ఎందుకంటే ఇది చంద్రబాబు గారు కర్నూలు విజిట్ చేసినప్పుడు మీరు ఎక్కడో పెడితే నేను ఒప్పుకొని భరత్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ కర్నూలు సో దట్ ద కర్నూలు సిటీ విల్ గ్రో. సేమ్ థింగ్ నేను గవర్నర్ గారిని ఒక సందర్భంలో లాంచ్లో కలిసినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పాడు, భరత్ మీరు ఎక్కడో పెడితే ఇట్ ఈస్ నాట్ రైట్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ సిటీ. ఇద్దరు అదే రకంగా చెప్పారు, ఇద్దరు కలుసుకోలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ అ గ్రేట్ లీడర్స్ అంటే, వాళ్ళు ఆలోచనలు ఎట్లుంటాయి అనేది చూడండి. సో దట్ ఈస్ హౌ. ఎనీవేస్ హైకోర్ట్ బెంచ్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ దేర్. దానికి ఇంటిగ్రేటెడ్గా కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 40-50 ఏళ్ళు పైన అయిపోయింది. మన కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చాలా హారిబుల్ సిచ్యువేషన్ ఉంది. అక్కడికి చేసి ఇక్కడ మరి మనం ఫర్దర్ డెవలప్. సో లాట్ ఆఫ్ ఐడియాస్. అందుకనే నేను అనేది ప్రజలందరూ కూడా, నేను ఎప్పుడు ప్రతిసారి ఏ స్పీచ్లో కానీ నేను ఇంటర్వ్యూలో కానీ చెప్పేది, స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ లీడర్ అనేవాడు ఉన్నా అంటే
థింగ్స్ విల్ హ్యాపెన్. మీరు ఎవరో ఏమో చెప్పారు, వాళ్ళు వచ్చి మాకు ముద్దు పెట్టారు, కలిసినారు, బర్త్డేలకు వచ్చినారు, మ్యారేజ్లకు వచ్చినారు అనేది కాదండి. 5 ఏళ్ళ తర్వాత నన్ను ఏం ప్రశ్నిస్తారు, భరత్ నువ్వు ఏం చేసినావు కర్నూలుకి అంటావు. నువ్వు ఇన్నిసార్లు మ్యారేజ్కి వచ్చినావా, ఇన్నిసార్లు బర్త్డేలకు వచ్చినావా అనేది కాదు కదా. వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ కర్నూలు విల్ బి సీన్. అండ్ ప్లీజ్ ట్రస్ట్ మీ, నేను ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. నేను ఏమైతే హామీ ఇచ్చానో సూపర్ 6 ఫర్ కర్నూలు, దట్ విల్ బి డన్ ఫర్ షూర్. వీ విల్ బి డూయింగ్ టువర్డ్స్ దట్. సార్ చివరిగా చెప్పండి సార్, వైసీపీ నేతలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సీఎం పైన ఇలాంటి వ్యాఖ్యలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? నాకైతే శిక్ష ఇదే శిక్ష అంటే ఉరిదీయాల. నోటికి వచ్చింది మాట్లాడినారు అనుకోండి, అసలు అట్లాంటి సెక్షన్స్ లేవు కాబట్టి అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అంత స్ట్రాంగ్ సెక్షన్స్ లేవు. బట్ అంటే నేను అనేది ఖచ్చితంగా ఇట్లా మాట్లాడే వాళ్ళకి శిక్ష స్ట్రాంగ్ ఉంటే వేరే వాళ్ళు మాట్లాడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఏం కాదులే, ఏముంది, ఎవరేం పట్టించుకోరు అనే ఫీలింగ్ రారాదు. అది కానీ వచ్చిందంటే చాలా ప్రాబ్లం. ఈరోజు నోటికి వచ్చింది మాట్లాడతాడు, రేపు నోటికి వచ్చినట్టు అటాక్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎందుకంటే దేర్ ఇస్ అ సిస్టంలో చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి మన లాలో, దాన్ని పెట్టుకొని దే ఆర్ యాక్టింగ్. బట్ ఇట్లా జరిగినప్పుడు మాత్రం సీరియస్ తీసుకుంటే సెట్ అవుతుందని నా ఫీలింగ్. అండ్ మీరు చూస్తే బర్త్డేకి ఏంది అది రప్ప ఏమి, అనంతపూర్లో ఒక లేడీని పోయి తన్నడం ఏమి, అసలు బిహేవియర్ సంథింగ్ రాంగ్ ఇన్ దర్. అంటే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థింకింగ్ ఈజ్ సీరియస్లీ ప్రాబ్లం. వాళ్ళు సెట్ కాకపోతే మాత్రం నేను మరీ చెప్తున్నా, దే విల్ గెట్ సింగిల్ డిజిట్. వైసీపీ పార్టీ ఇలాగనే ప్రవర్తిస్తే వాళ్ళు సింగిల్ డిజిట్కి పడిపోతారు. అలాగే ఎవరైతే అసభ్యంకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి టీజీ భరత్ మంత్రి చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నమోదు కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.